ओं शुभंकर्ये नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तुते। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओं श्री महागणाधिपतये नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। ఈ మాసంలో వృషభ రాశి జాతకులకి అమితమైనటువంటి అనుగ్రహములు కొన్ని గోచరిస్తున్నాయి। ఇక్కడ వివాహము కానటువంటి వారికి వివాహం అయ్యేటువంటి యోగ్యములు, అలాగే సంతాన ప్రాప్తి లేనటువంటి వృషభ రాశి జాతకులకి సంతాన ప్రాప్తి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో తప్పనిసరిగా గోచరిస్తోంది। రవి మార్పు చేత ఈ మాసాంతంలో విశేషమైనటువంటి అనుగ్రహాలని కూడా వృషభ రాశి జాతకులు పొందుతారు। వివాహము కానటువంటి వారిలో స్త్రీలు ముఖ్యంగా తమ తమ అభిప్రాయాలని కొంత సరిచేసుకుంటే త్వరగా వివాహం అయ్యేటువంటి సందర్భాలు మీకు గోచరిస్తాయి। ఎందుకంటే కాలానుగుణముగా వచ్చేటువంటి కొన్ని సంబంధాలు కానీ, లేకపోతే మనకి తెలిసిన వారి దగ్గరే ఏదైనా ఒక సంబంధం ఉన్నా అదంతయు కూడా మనకి యోగ్యముగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనము దానికి సంబంధించినటువంటి సాధనని చెయ్యాలి। ముఖ్యంగా మనకి ఉన్నటువంటి స్త్రీలకి ఉన్నటువంటి కొన్ని కోరికలని తగ్గించుకుంటూ సమాజానికి తగ్గ విధముగా జీవనము చేసి అటువంటి ఆలోచనలను చేయటం అనేటువంటిది స్త్రీలకి వచ్చేటువంటి కొన్ని సంబంధాలకి యోగ్యమవుతుంది। బాగా గుర్తుపెట్టుకోండి। లేని ఎడల ఎక్కడైనా ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వక తప్పదు, ఇప్పుడు కాకపోతే కొంతకాలం తర్వాత। అలాగే ఉద్యోగ వ్యాపారాదులు చేసుకునేటువంటి వృషభ రాశి జాతకులు కొంత జాగ్రత్తగా ఉండాలి। తొందరపాటుతో అప్పులు ఇవ్వటము కానీ అప్పులు చేయటము కానీ ఏమాత్రము మంచిది కాదు। ఇక తప్పక చేశారండి అని అనకూడదు। నేను ఇవ్వకపోవచ్చు కానీ మీ అప్పు చెయ్యకుండా మీరు ఎలా బతకచ్చో కూడా నేను చెప్తాను। అనవసరమైనటువంటి వాటికి అప్పు, ఏదో భార్య అడిగిందనో పిల్లలు అడిగారనో తొందరపాటుతో అప్పు చేయటం, అది తీర్చేయగల స్తోమత ఉన్నప్పటికీ అప్పు చెయ్యకుండా ఉన్న దాంట్లో సర్దుకుని జీవించేటువంటి వాడు ఎప్పటికైనా సరే ధన్యుడవుతాడు। అంతే తప్ప అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక బలవంతంగా కడుతూ వాటి కోసమై పనిచేస్తూ ఆ యొక్క ఈఎంఐలు కట్టడం కోసమై తాపత్రయపడుతూ దాన్నేదో సమాజ సేవ కింద భావించి భగవంతుణ్ణి, తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని నిందిస్తూ బతకటము మంచి జీవితం కాదు అని నా అభిప్రాయం। కాబట్టి సాధ్యమైనంత అప్పుకి దూరంగా ఉండేటువంటి సంకల్పాన్ని చేసుకోండి వృషభ రాశి ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు। అప్పు చేసేటువంటి సందర్భాలు వస్తాయి కాబట్టి ఇంత హెచ్చరికగా చెప్తున్నాం। ఏదో పిల్లల చదువు కోసము
లేదు ఏదో మనని కన్నందుకు తల్లిదండ్రుల కోసము, ఇక తప్పదు అనుకుంటే ఏదైనా ఒక ధర్మ కార్యము చేయటం కోసము, అంతే తప్ప అప్పు చేసి యాత్రలకు వెళ్ళటము, అప్పులు చేసి ఎక్కడెక్కడో తిరిగి రావటము, అప్పులు చేసి ఖరీదైనటువంటి వస్తువులను కొనుక్కోవటము ఏమాత్రము శ్రేయోదాయకము కాదు. తద్వారా ఆ కొనుక్కున్నటువంటి వస్తువులు కానీ, ఆ తిరిగినటువంటి ప్రదేశము కానీ సుఖముని సంతోషాన్ని మనకి ఇస్తుంది అని అనుకున్న తాత్కాలికము మాత్రం. పెద్ద కారు కొనుక్కుని అప్పు చేస్తే ఈఎంఐ కట్టినంతసేపు కూడా, ఒక 1000 రూపాయలు ఈఎంఐ కడితే 1000 గంటలు కూడా మనం ఆ కారులో ఉండం. స్థితి ఉన్నప్పుడు, దానికి తగ్గ వనరులు ఉన్నప్పుడు కొనటం అనేటువంటిది యోగ్యం. కాబట్టి అనుభవించని వస్తువుల గురించి ఏదో ఒక 5-10 నిమిషాల సుఖాల కోసము, ఒక పూట సుఖము కోసము, ఒక రోజు సుఖము కోసము అప్పులు చేసి జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఈ విషయాన్ని విదేశీలో ఉన్నటువంటి మన భారతీయులు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా అటువంటి సందర్భాలు వస్తాయి. కొనాలి, ఇది టైము, ఇప్పుడు కొంటే మనం బలానా టైంకు తీర్చగలము అనేటువంటి ఒక నమ్మకము దృఢముగా ఉంటే, అంతే ఆదాయము నిర్దిష్టముగా ఉంటేనే చేయాలి. ఏదో కలుగుతుంది అనేటువంటి ఆపేక్షతో ఆ పనిని చేయకూడదు. విద్యార్థులు కూడా తమ విద్యా విషయాల యందు చైతన్యులై ఉండటం అనేటువంటిది చాలా మంచిది. బలవంతంగా చదవద్దు. మీకు నచ్చినటువంటి సబ్జెక్టుని తల్లిదండ్రులతో చర్చించి, ఉపాధ్యాయులతో చర్చించి, ఏది మీరు ఇష్టముగా శ్రద్ధగా చదవగలరో అటువంటి చదువుని చదివితేనే వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చైతన్యవంతులు అవ్వగలుగుతారు. సమాజానికి ఉపయోగపడేటువంటి పనులను చేయగలుగుతారు. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి జాతకులకి అనారోగ్య సమస్యలు కూడా వారికి రానప్పటికీ, వారికి తక్కువగా వచ్చినప్పటికీ వాటి మీద చర్చలు ఎక్కువగా వారు చేస్తూ ఉంటారు. తల్లికి బాగోలేదనో, అత్తమామలకి బాగోలేదనో, తండ్రికి బాగోలేదనో, ఎటువంటి రోగాలు ఉన్నాయి అనేటువంటి చర్చలలోనూ వీరు కొంత పాల్గొనటం అనేటువంటిది మనం చూడవచ్చు. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ సుఖమైనటువంటి జీవనాన్ని పొందేటువంటి మార్గములు సెప్టెంబర్ మాసములో ఈ యొక్క వృషభ రాశి జాతకులకి గోచరిస్తున్నాయి. అదేమిట్రా అంటే, ఎక్కువగా ప్రతి నిత్యము ఉదయాన్నే 6 గంటల నుంచి 8 గంటల వ్యవధిలోపు, ఒక 2 గంటల లోపు ఎప్పుడైనా సరే ఒక 10 నిమిషాలు మౌనంగా మెడిటేషన్ చేయండి. ఎప్పుడు మీరు నిద్రలేస్తే అప్పుడు మీ కాలకృత్యాలను తీర్చుకుని ప్రశాంతంగా, వృషభ రాశిలో ఉన్నటువంటి వారు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, విద్యార్థులైనా వృద్ధులైనా సరే, ఆమిత్యము మంచం మీదైనా చక్కగా నిటారుగా కూర్చొని శ్వాసను తీసుకుని పరమాత్మని హృదయంలో ధ్యానం చేయండి. మెడిటేషన్ చేయాలి. ఎందుకంటే వేగంగా కొన్ని ప్రభావాలు వచ్చేటప్పుడు ఆ వేగతని, ఆ యొక్క వేగాన్ని మనం తగ్గించుకోవటానికి మనము చేసేటువంటి మెడిటేషనే మనకి ఉపయుక్తమవుతుంది. సెప్టెంబర్ మాసంలో భాద్రపద పౌర్ణమి తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి అనుగుణమైనటువంటి సమయాలు కొన్ని వస్తాయి. 3వ వారములో, సెప్టెంబర్ 3వ వారం అంటే దగ్గరగా మీరు పౌర్ణమికి చేరువలో ఉంటారు. ఈ యొక్క 3వ వారములో విశేషమైనటువంటి లాభాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. మీ మాటకి మంచి పదును ఏర్పడుతుంది. మొదటి నుంచి గనక మీరు మెడిటేషన్ చేయగలిగితే
సెప్టెంబర్ మాసం ప్రారంభం నుంచి. ఆ యొక్క మెడిటేషన్ శక్తి మీకు నెగటివ్ ఎనర్జీని ఎక్కడా రానివ్వదు. ధ్యానము ప్రతి ఒక్కరిలో కూడా సాత్వికతమైనటువంటి భావాన్ని మీరు స్వీకరించగలుగుతారు. తద్వారా గొడవలకి దూరంగా ఉంటారు, అప్పులకి దూరంగా ఉంటారు, అనవసరమైనటువంటి ఆలోచనలకి దూరంగా ఉంటారు. ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది. శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ఈ 5టిని మీరు పొందాలి అనుకుంటే పౌర్ణమి ముందైనా పౌర్ణమికి తర్వాత అయినా సరే ఎక్కువగా మెడిటేషన్ చేయండి. ఏమీ అక్కర్లేదు. మీరు ఎలా కింద కూర్చోలేమండి, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు బాస్పెట్లు పడవు అని అనుకుంటే చక్కగా మీకు సుఖమైనటువంటి ఆసనాన్ని వేసుకుని అక్కడైనా సరే నిటారుగా శ్వాస తీసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ప్రశాంతముగా మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానం చేస్తూ మెడిటేషన్ చేయండి. ఇలా మీరు చేయండి. స్వదేశాల్లో ఉన్నవారైనా విదేశాల్లో ఉన్నవారైనా స్త్రీ పురుషులు ఎవరైనా విద్యార్థులైనా ఎంత ఆనందంగా మీ జీవితం గడుస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. ముఖ్యంగా ఎంత డబ్బుంటే సుఖమేముందండి, తినేది అన్నమే కదా. ఎంత పరపతి ఉంటే మాత్రం సుఖమేముంది, శరీరంలో అనారోగ్యం ఉంది అంటే అయ్యో రోగిష్టి సార్ వస్తున్నారని అనుకుంటారు. ఎంత సౌందర్యం ఉంటే సుఖమేముంది, మనని అందరూ తిట్టుకుంటూ ఉంటే మన ముందు మెచ్చుకుని మన వెనకాల తిట్టుకునేటువంటి వాళ్ళలో మనము ఉన్నాము అంటే ఎంత బాధాకరం. సమాజంలో మనము ఎప్పుడూ కూడా కీర్తింపబడాలి. మనము ఉన్నా లేకపోయినా మన గురించి మన కుటుంబ సభ్యులు కానీ మన తల్లిదండ్రులు కానీ మన మిత్రులు కానీ ఆప్తులు కానీ ఒకటే విధంగా మాట్లాడుకోవాలి. అలాంటి జీవితాన్ని వృషభ రాశి వారు పొందాలి అనుకుంటే ప్రాణాయామము యోగా తప్ప మరొక మార్గం లేదు. విద్యార్థులకి కూడా చక్కటి చైతన్యము లభిస్తుంది. ముఖ్యంగా ధనకటాక్షాన్ని పొందగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులన్నీ తగ్గుతాయి. ప్రతి దాంట్లో మీరు ఉదయాన్నే మీరు ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేస్తే మీరు ఎంత సేవ్ చేసుకున్న వారు అవుతారో మాసాంతంలో మీకే తెలుస్తుంది. ఖర్చులు తగ్గుతాయి, సాత్వికత పెరుగుతుంది, మంచి ఆహారాన్ని తినగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఊరికే వైద్యులకి కానీ గొడవలకి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకపోతే కోపం పెరిగిపోతూ ఉంటుంది, కోపోద్రేకులు అవుతూ ఉంటారు, చికాకులో చెడు వ్యసనాలకి లోబడిపోతూ ఉంటారు, ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారు. టైం పాస్ అవ్వట్లేదండి అని చెడు బుద్ధులు చెడు ఆలోచనలు మనకి కలుగుతూ ఉంటాయి. ఈ పౌర్ణమి తర్వాత అంటే భాద్రపద పౌర్ణమి తర్వాత మరింత దృఢపడటానికి, మరిన్ని శుభకార్యాలని మీరు నడిపించటానికి, మీరు అనుకున్నటువంటి ప్రతి పని విజయవంతం అవటానికి ప్రాణాయామం ఎంతో ఉపయుక్తమవుతుంది. వృషభ రాశి జాతకులకి ఇలాంటి చిన్న చిన్న రెమెడీల ద్వారా మీలో మీరే ఒక మంచి నమ్మకాన్ని దృఢత్వం చేసుకుని మీ నుంచి ఎవరెవరైతే గనక మన ధర్మం కాదు పరధర్మం గొప్పదే అని వెళుతున్నారో అటువంటి వారికి మన ధర్మం వైపు మీరు లాక్కురాగలిగినటువంటి గొప్ప శక్తివంతులు అవుతారు. మీరందరూ కూడా గ్రహముల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందేటువంటి ఈ యొక్క ప్రాణాయామము యోగా అభ్యాసాన్ని చేసి వృషభ రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో దివ్యమైనటువంటి అనుగ్రహాలని పొందుతారని భావిస్తున్నారు. సకల కార్యాలని కూడా దిగ్విజయముగా పూర్తి చేయాలి అంటే గణపతి అనుగ్రహం ఉండాలి. ఆ గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి శ్రీ శుభంకరి దేవాలయం ప్రగతి నగర్ ఆపోజిట్ సిద్ధి బ్లాక్స్లో ఉన్నటువంటి మన యొక్క శుభంకరి దేవస్థానంలో సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటలకి గణపతి హోమము, 7 గంటలకి
గణపతి మూలమూర్తికి అభిషేకము, 8 గంటల నుంచి 9:30 గంటల వరకు కూడా గణపతి చతురావృత తర్పణం జరుగుతుంది. ఇది చాలా విశేషం. చతురావృతి అంటే 444 సార్లు తర్పణం చేయటం. అలాగే ప్రతిరోజు సాయంత్రము గణపతి సహస్రనామార్చనతో స్వామివారికి పూజ ఉంటుంది. ఈ యొక్క 9 రోజులు కూడా స్వామివారికి నూతనముగా తయారు చేయించినటువంటి రజత కవచ అలంకరణ కూడా జరుగుతుంది. అలాగే ఈ విశేషమైనటువంటి యజ్ఞంలో మానవాళి పాల్గొనటం ద్వారా అనేక విఘ్నాలను తొలగించుకుంటారు, స్థిరమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే కుటుంబములో ఉన్నటువంటి కలహాలు తొలగుతాయి. ఏదైతే భూ వివాదాలలో చిక్కుకునున్నామో, కోర్టు వ్యవహారాల యందు చాలా తర్జన భర్జన అవుతూ ఉంటామో, అటువంటి వ్యవహారాలన్నీ కూడా సద్దుమణిగి సత్ఫలితాలని శీఘ్రముగా పొందుతాం. ముఖ్యంగా నిందలు, మనము చెయ్యనటువంటి కొన్ని తప్పులకి కొంతమంది చెరసాల పాలవుతూ ఉంటారు. మన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కొంతమంది నిందలు పడుతూనే ఉంటారు. ఆఫీసులో కానీ, ఉద్యోగాలలో కానీ, వ్యాపారములో కానీ, కుటుంబంలో కానీ ఏ తప్పు చేయకుండా ఏదో ఒక నిందని నిత్యము అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారు గణపతి తర్పణ కార్యక్రమంలో పాల్గొనటం చాలా విశేషం. మరీ ముఖ్యముగా అన్యోన్యత పెరగటం. దంపతులకి ఈ రోజుల్లో అన్యోన్యతే లేదు. ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నారు, స్పర్ధ వస్తుంది. దంపతులు ఎప్పుడూ కూడా అన్యోన్యతతో ఉండాలి. అలాగే భక్తి భావనని పెంచుకునేటువంటి ఒక తర్పణం. మనకి ఉన్నటువంటి భక్తి భావం పెరగాలి. ఆ భావం పెరిగి భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రావాలి. భగవత్ కటాక్షాన్ని సులభంగా పొందటానికి ఈ గణపతి చతురావృత తర్పణం ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అటువంటి దివ్యమైనటువంటి క్రతువు మన దేవాలయంలో ఈ యొక్క సెప్టెంబర్ 7 నుంచి 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు 8 గంటల నుంచి 9:30 గంటల వరకు జరుగుతుంది. 9:30 నుంచి 11 గంటల వరకు అధర్వణ శీర్ష పారాయణం, అంటే గణపతి అధర్వణ శీర్షం అని ఉంటుంది వేదమంత్రం, అది యొక్క పారాయణ జరుగుతుంది. సాయంకాలం సహస్రనామార్చన. సంపూర్ణముగా 9 రోజులు మీ గోత్రనామాలతో మీరు పాల్గొవాలి అనుకుంటే 5,116 చెల్లించాలి. లేదు ఒకరోజు మేము ఈ సేవ చేసుకుంటామండి అంటే 5,116 పంపించి స్పష్టంగా మీ గోత్రనామాలని మాకు వాట్సాప్లో పంపించవచ్చు. తక్షణమే మీ కార్యక్రమం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే సాంప్రదాయ వస్త్రాలతో రావాల్సి వస్తుంది. సమయానికి అనుగుణంగా మీరు దేవాలయానికి చేరుకుంటే కార్యక్రమాన్ని ముగించుకుని చక్కగా భోజనాది కార్యక్రమాలు చేసుకుని వెళ్ళొచ్చు. మన దేవాలయంలో నిత్యము అన్నదానం ఉంది కాబట్టి ఈ 10 రోజులలో ఏదో ఒక రోజు అన్నదానానికి సహకరించండి, అభిషేక ద్రవ్యాలకు సహకరించండి, అలంకారానికి సహకరించండి, హోమద్రవ్యాలకు సహకరించండి, లేదు మీకు తోచిన విధంగా గోగ్రాసానికి సహకరించండి, దేవాలయ అభివృద్ధికి సహకరించండి. సనాతన ధర్మము అంటే మన దేవాలయాలని మనం కాపాడుకుంటూ ధర్మ మార్గంలో వెళ్ళటమే. ఇదే సనాతన ధర్మం. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.